కి 3 సీన్స్ అన్నారు, ల్యాగ్ అన్నారు, ఆ తర్వాత ఏదో రచ్చరచ్చ చేసిర్రు నిన్న మాత్రం తాగుబోతులు. సో మామూలుగా లేదు సినిమా మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో నిజంగా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక మంచి లైన్ తీసుకున్నాడు. ఆ లైన్ క్లియర్గా ఎగ్జిక్యూట్ చేసిండు. ఇంకొకటి రెండో పార్ట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఫ్లాప్ లేదన్న 100% కాదన్న 1000% చెప్తున్నా. నేను ఒక ఫ్యామిలీ ఆడియన్గా చెప్తున్నా. డెఫినెట్లీ సినిమా బాగుంది. నేను 100 టైమ్స్ చెప్తున్నా. ఇప్పుడు నాకు 600 ఒక ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నా. ₹600 టికెట్ పెట్టాను, ముగ్గురం వెళ్ళాము. సినిమా నాకు 600కి 600లా అనిపించింది. ఎందుకంటే ఇంకొక పార్ట్ వచ్చింటే బాగుండేది. ధురంధర్ 1, 2 ఎలా తీశారో ఆ మాదిరిగా ఒక సస్పెన్స్ని పెట్టేసి తర్వాత ఈ ఇంటర్నేషనల్ మెడల్ కొట్టేది దానికి కొంచెం డ్రామా క్రియేట్ చేసి ఆ సాంగ్ హీరో హీరోయిన్ ఎలివేషన్ మామూలుగా ఉండేది కాదు. క్రేజీ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆ దంగల్ సినిమావి పనికి రాదు బ్రో. ఏం కుస్తీ పోటీ అది. ఈ అమ్మ శివరాజ్ కుమార్ ఏం గూస్ బాంబ్స్ తెప్పిస్తారు తెలుసా. ఒక్కొక్క సీన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో. రామ్ చరణ్ యాక్టింగ్ అంటే పిచ్చి పీక్స్కి వెళ్ళింది అన్న. నిజం చెప్తున్నా. రామ్ చరణ్ అన్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అంటే డే 1 డే 2 కలెక్షన్ రాకపోవచ్చు, కానీ లాంగ్ రన్ మాత్రం 100% ఉంటుంది అన్న. నెల రోజులు ఆడిద్ది సినిమా. నెల రోజులు ఆడిద్ది. 1500 కోట్లు ఈజీగా కొట్టిద్ది. ఈజీగా 1500 కొట్టిద్ది. చాలా మంది అంటారు అన్న ఈ పాన్ పరాగ్ సినిమాలను ఎంకరేజ్ చేస్తారు, కానీ ఇలాంటి రియల్ స్టోరీని ఒక చిన్న లైన్ని పట్టుకొని ఆ లైన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారంటే చాలా అంటే చాలా బాగుంది బ్రో లైను. ఈ రామ్ చరణ్ కష్టం మాత్రం మామూలుగా లేదు. గూస్ బాంబ్స్. ల్యాగ్ ఏం లేదన్నా. ల్యాగ్ ఏడే ఉంది. ల్యాగ్ ఇంకో పార్ట్ కావాలంటున్నా కదా, ల్యాగ్ లేదు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ నిజంగా. ఐ థింక్ రంగస్థలం కన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదే. ఎందుకంటే రంగస్థలంలో మనం స్క్రీన్ ప్లే మొత్తం చూస్తాం. ఈ సినిమాలో ఏంటంటే సింగిల్ హ్యాండెడ్గా స్టోరీ మొత్తాన్ని డ్రైవ్ చేశారు అతను. అండ్ రామ్ చరణే A to Z అంతానా. అండ్ బుచ్చిబాబు డైరెక్షన్ కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే బుచ్చిబాబు అంటే మా అన్ఎక్స్పెక్టెడ్ సెకండ్ మూవీలోనే ఇంత ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే ఇచ్చాడంటే గ్రేట్ అని చెప్పాలి. అండ్ మెయిన్ సోల్ ఆఫ్ ద మూవీ ఇస్ A.R. రెహమాన్. సో మనం ఒక్క సెకండ్ కూడా బోర్ ఫీల్ అవ్వం. అతను మ్యూజిక్తో ఫుల్గా ఎంటర్టైన్ చేస్తారు. అతను ఎక్స్ట్రాడినరీ చెప్పాలండి. ఓవరాల్గా ఫుల్ ప్యాక్డ్ మూవీ అండ్ ఆల్సో గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సో అంటే యూత్ ఏం నేర్చుకోవచ్చు ఈ సినిమా చూసి? యాక్చువల్లీ నౌవేడేస్ మనం చూస్తే ఎక్కువ మొబైల్తో ఇంటరాక్ట్ అయి ఉంటాం కదా. సో ఈ మూవీతో స్పోర్ట్స్ మీద మైండ్ సెట్ చేంజ్ చేయాలన్న ఆలోచన క్రియేట్ చేస్తుంది. అండ్ సేమ్ టైం మనం అబ్జర్వ్ చేస్తే ఒక వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ ఎంత ఈ స్థాయికి రీచ్ అవ్వాలంటే ఎంత కష్టపడాలన్నది బాగా చేసి చూపించారు ఆయన. అసలు అంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, ఈ సిచ్యువేషన్ రావాలంటే వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ని, బర్డన్స్ని, హర్డిల్స్ని అన్నింటినీ ఓవర్కమ్ చేసి ఈ సిచ్యువేషన్ రీచ్ అవుతారు అన్నది చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ హోప్ఫుల్లీ గవర్నమెంట్ సైడ్ కూడా ఇలాంటి పాయింట్స్ అబ్జర్వ్ చేసి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాం. అంటే ఒక మనిషికి ఎంత పట్టుదల ఉండాలనేది కూడా చూపించారు కదా సినిమాలో. అది మాత్రం చెప్పాలంటే ఏదో రామాయణంలోని, మహాభారతంలోని కర్ణుడు, అర్జునుడు గురించి చెప్తారు కదా. ఒక నార్మల్ పర్సన్ వాళ్ళకి ఎంత పేషెన్స్ బిల్డ్ అయి ఉంటుంది, వాళ్ళ ఈ స్థాయికి రీచ్ అవ్వాలంటే వాళ్ళు ఎంత పట్టుదల ఉంటుంది ఒక స్పోర్ట్స్ పర్సన్లో, అది ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేశారు. అంటే జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ ఏమంత ఇంపార్టెన్స్ లేదని అంటున్నారు. మరి సినిమాలో ఆవిడ క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మరి స్టోరీ డైవర్ట్ అవుద్ది. సో ఎంత మోతాదులో ఇవ్వాలో అంతా ఇచ్చారు. మనం దాన్ని ఎక్కువ అంటే అంత ఫోకస్ పెట్టనవసరం లేదు దాని గురించి. సూపర్ ఉందండి. రామ్ చరణ్ యాక్టింగ్, జగపతి బాబు గారు చాలా బాగుంది. మంచి సెంటిమెంట్ వర్కౌట్ అయింది. జాన్వీ కపూర్ గారు ఆమెది బాగానే ఉందండి. బట్ మోస్ట్లీ ఇట్స్ వన్ మ్యాన్ షో. రామ్ చరణ్ మొత్తం ఎక్సలెంట్ స్టోరీ, చాలా బాగా చేశారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా హీరోయిన్ జాహ్నవి గారు బాగానే ఉంటుంది. ఆవిడకే శ్రీదేవి గారు క్యారెక్టర్ అంటే ప్రాధాన్యత ఉంది, కాకపోతే చాలా తక్కువ చూపించారు. కానీ పెద్ద మట్టికి హైలైట్ ఆయన పెద్ద పేరు అవుతుంది కదా. బుచ్చిబాబు గారికి ఏం చెప్తారు సినిమా చూసిన తర్వాత? బుచ్చిబాబు గారికి చెప్పాల్సిందంటే చాలా బాగా చేశారు. రామ్ చరణ్ గారు ఈ సినిమా చేసిన తర్వాత చిరంజీవి గారిని మించిపోయాడని చెప్పేసి అంటున్నారు. లేదు, ఒకసారి అయితే కాలు ఇరిగి మళ్ళీ రెండోసారి అంటే మళ్ళీ ఈ రన్నింగ్ దీనికి రావడానికి అప్పుడు మటుకు పడ్డ కష్టం మటుకి చిరంజీవి గారిలాగా అనిపించాడు అక్కడ మటుకు. ఓకే, ఒక్క మాటలో ఏం చెప్తారు సినిమా గురించి? సినిమా సూపర్ అండి, చాలా బాగుంది, చూడొచ్చు, బాగా నచ్చుతుంది జనాలకి. ఒక్కసారి కాదు 2 సార్లు అని చూడొచ్చు.